నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుపా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఆయుష్మతి భవ. సార్, ఉన్నత విద్యా ప్రాప్తి కోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాల్సి ఉంటుంది? ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి కాంపిటేటివ్ కి సంబంధించి. డెఫినెట్ గా ఈ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా స్ట్రెస్ ఉంటుంది. చాలా గంటల తరబడి చదువుతూ ఉంటారు. ఎంసెట్, ఐసెట్ ఇట్లాంటి అన్ని కూడా. సో వీటిల్లో బాగా రాణించాలి తమ పిల్లలు అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? వీళ్ళు ఎక్కువగా మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకి. అంటే మైండ్ని ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉంచుకొని, ఎంత ఆలోచనని షార్ప్గా పెట్టుకుంటే, పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే, కొంత వ్యాయామం, యోగా, మెడిటేషన్ ఇవి చాలా అవసరం. ఇవి లేకుండా ఊరికి 24 గంటలు ల్యాప్టాప్ ముందేసుకొని, లేకపోతే మొబైల్ ఫోన్లో నోట్స్ రాసుకొని ఇలాగే చేస్తుంటే ఏమవుతుందంటే తీరా అసలు టైం వచ్చినప్పటికీ మర్చిపోవటము ఏంటి, లేకపోతే మీరు చదివిన రాకపోవటము, చదివిన సరిగా బుర్రకి ఎక్కకపోవటము, ఇలాంటివన్నీ అంటే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా దాన్ని ప్లానింగ్ చేసుకొని చక్కగా మెడిటేషను, టైం టు టైం ఆహార వ్యవహారాలు, టైం టు టైం, నైట్ 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మెలకుగా ఉండకూడదు. నైట్ 11 నుంచి 3 వరకు ఎట్టి పరిస్థితుల్లో మెలుగ్గా ఉండకూడదు. డీప్ స్లీప్లో ఉండాలి. మార్నింగ్ 5 to 7 ఏమి తినకూడదు. 7 to 8లో బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. మీరు ఎంత చదువుకుంటున్నా సరే శరీరానికి సంబంధించిన మెకానిజంని తిరోగమన దిశగా, శరీర ధర్మానికి ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నాం కాబట్టి ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల ఇబ్బందులు. చిన్న పిల్లలకి కళ్ళజోళ్ళు ఏంటి, చిన్న పిల్లలకి డయాబెటీస్లు, చిన్న పిల్లలకి పెద్ద ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. సో ప్రకృతి నియమావళికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ప్రకృతి ధర్మాలను ఆచరిస్తూ వెళ్ళాలి. మార్నింగ్ 7 to 8 కంపల్సరీ ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఏంటి 9 to 11 ఏమి తినకూడదు. మళ్ళీ మంచినీళ్ళు కూడా తాగకూడదు. 9 to 11 ఏమి తినకూడదు. 11 తర్వాత 12కో 1కో లంచ్ చేస్తున్నా. మళ్ళీ సాయంత్రం 5 to 7 ఏమి తినకూడదు. సాయంత్రం 5 to 7 ఏమో కిడ్నీ క్లీనింగ్ టైం, కిడ్నీ ఫంక్షనింగ్ టైం. నైట్ 11 to 3 ఏమో లివర్ క్లీనింగ్ టైం. ఈ టైంలో మనం తినకూడదు. 7 to 8 లోపల డిన్నర్ ఫినిష్ చేయాలి. 10 లోపల పడుకోవాలి. దీనివల్ల మీకు చాలా టైం ఆదా అవుతుంది. చాలా అనుకుంటారు నేను చాలా ఎక్కువ చదివేస్తున్నాను, చాలా ఎక్కువ శ్రమ పడుతున్నాను అనుకుంటున్నారు. కానీ ఆ శ్రమ వెట్టి చాకిరి అవుతుంది తప్ప దాన్ని స్మార్ట్ వర్క్ అన్నారు. రెండు వర్క్స్ ఉంటాయి. వర్క్ చేయడంలో స్మార్ట్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేసి ఎవరు సక్సెస్ని సాధించలేరు. స్మార్ట్ వర్క్ చేయాలి. అంటే నీకు కావాల్సిన దాన్ని నువ్వు అచీవ్ చేయడానికి ప్లాన్ చేసుకొని దాన్ని అచీవ్ చేసుకోవాలి. ఏంటి ఇంకెలాగో మనం స్మరించుకునే శ్లోకాలు, మంత్రాలు ఉంటాయి, వాటిని చెప్పుకుందాం. బట్ ఈ దినచర్యని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బాగా చదవగలుగుతారు. చదువుకున్నది బాగా మైండ్కి పనిచేస్తుంది. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మెదడుకి రక్త సరఫరా కరెక్ట్గా అయ్యి మేధస్సు బాగా పనిచేస్తుంది. ఉన్నత విద్యలో, సాంకేతిక విద్యలో వాళ్ళు రాణించగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యమైనది జంక్ ఫుడ్స్ తినకూడదు. ఈ జంక్ ఫుడ్స్ తినటం వల్ల చిప్స్,
ఇవి ఇలాంటివి తినడం వల్ల, బయట సైడ్ ఆహారం ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు మనకు తెలియకుండా కొని తెచ్చుకుంటున్నాం. మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అనారోగ్యం వస్తే ఏంటి పరిస్థితి చెప్పండి? Definitely. ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని విద్యార్థులు, పై చదువులు, ఉన్నత చదువులు చదివే వాళ్ళు కూడా బాగా దృష్టిలో పెట్టుకోవాలి. డైట్ చక్రాన్ని ఫాలో అవ్వాలి. కావాల్సిన డైట్ తీసుకోవాలి, చక్కగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. స్కెడ్యూల్ కూడా చాలా ప్లాన్. చాలా ప్లాన్డ్ గా స్కెడ్యూల్ చేసుకొని చక్కగా ఆ టైమింగ్స్ లో చదువుకుంటే బ్రహ్మాండంగా ఉత్తీర్ణులు అవుతారు. దీనికి చక్కటి మంత్రం ఉంది, అమ్మవారి మంత్రం. ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ విద్యలో తప్పకుండా మీకు తెలియనటువంటి ఈక్వేషన్స్ ఏమన్నా ఉన్నా, మీకు తెలియనటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉన్నా, ఫార్ములాస్ ఉన్నా అన్నీ కూడా వస్తాయి. ఈ మంత్రం కవిత్వానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. రచయితలు వాళ్ళు కూడా దీన్ని మనం స్మరించుకోవడం వల్ల, ధ్యానించుకోవడం వల్ల వాళ్ళు కూడా బాగా సినిమా డైలాగ్స్ రాసేవాళ్ళు కానివ్వండి, సినిమా పాటలు రాసేవాళ్ళు కానివ్వండి, ఇతరత్ర కవిత్వాలు రాసేవాళ్ళు కూడా చక్కగా చదువుకోవచ్చు దీన్ని. సో ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చో చెప్పారు, ఇప్పుడు థియరీ ఏం చేయాలో చెప్తున్నారు. శ్రీ సరస్వత్యై నమః. బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేహి మే మూఢత్వం చ హరేర్దేవి త్రాహి నీల సరస్వతి. శ్రీ సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని ఏంటి 32 సార్లు చదువుకోవాలి ప్రతిరోజు. 32 సార్లు కానీ, 41 సార్లు కానీ, 50 సార్లు కానీ, 68 సార్లు కానీ, 77 సార్లు కానీ, 104 సార్లు కానీ చదువుకోవాలి. అంటే మీ సమయాన్ని బట్టి మినిమం 32 సార్లు రోజు చదువుకోవటం వల్ల కవిత్వము, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వండి, మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వండి, మీరు బీటెక్ ఎంటెక్ చేయండి, ఏం చేయండి, అన్నిట్లో కూడా చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. చక్కగా అమ్మవారి అనుగ్రహం మీకు లభించి, అమ్మవారు మీ పక్క నుండి అనుగ్రహిస్తే, ఇప్పుడు డిసిప్లిన్ గల కొడుకుని చూస్తే తల్లికి ఎంత ముచ్చటేస్తుందో, అమ్మవారికి మీరు డిసిప్లిన్డ్గా ఉండి, మీరు టైం టు టైం స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తూ, మీరు టైం టు టైం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే అమ్మవారికి కూడా ముచ్చటేసి మీకు అన్నీ ప్రసాదిస్తుంది. మీరు నేను 24 అవర్స్ చదువుతున్నాను కదా అని బాత్రూమ్కి వెళ్ళడం మర్చిపోయి, స్నానం చేయడం మర్చిపోయి, ఏదో టైంకి దొరికింది గడ్డి తినేసి ఉన్నత విద్యలో తప్పకుండా ఉత్తీర్ణతను సాధిస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆయుష్మతి.